ఖమ్మం వరద బాధితులకు అండగా ఉంటానన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తన మాట నిలుపుకున్నారు. సిద్దిపేట నుంచి 3 లారీల్లో బియ్యం, పప్పు, ఉప్పు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు సహా పలు రకాల నిత్యావసర సరుకులను పంపించారు. వాటిని ఖమ్మంలో రిసీవ్ చేసుకున్న స్థానిక నాయకులు కిట్ల రూపంలో తయారు చేసి పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలకు తరలించారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి నిత్యావసర సరుకులతో బయలుదేరిన వాహనాలను ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్, పాలేరులో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. వరద బాధితులకి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల్ని కిట్ల రూపంలో పంపిణీ చేయడం కోసం ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచి వాటన్నిటిని కూడా కిట్స్లా తయారు చేసినాం. వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రతి డివిజన్కి కూడా పంపుతా ఉన్నాం. ఖమ్మం నగరం ఇటువైపు ఉన్న సైడు, పాలేరు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. అవి పాలేరు నియోజకవర్గం మున్నేరుకి అటువైపు ఉన్నాయి. మున్నేరు ఇటువైపు ఉన్న వాటన్నిటి డివిజన్లు అన్నిటిని కూడా మేము ఇటు కిట్స్ తయారు చేసి పంపుతా ఉన్నాం. హరీష్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇందులో రైసు, తర్వాత కందిపప్పు, కారము, నూనె, తర్వాత ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు అవన్నీ కూడా వేసి వాటన్నిటిని కూడా కిట్స్ రూపంలో తయారు చేసి ఈరోజు మొత్తం ప్రతి డివిజన్లో కూడా పంచడానికి మా కార్యకర్తలు, లోకల్ కార్పొరేటర్స్, అలాగే మా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఇవాళంతా కూడా కంప్లీట్ చేస్తుంది. మున్నేరు వరద వచ్చిన తర్వాత నుంచి 3వ తారీఖు నుంచి ఇవాళ వరకు నిరంతరంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు మరియు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిరంతరం వారికి సేవలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. వారికి పూర్తి స్వాతంత్రం కలిగే వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వారి కష్టాల్లో ఖచ్చితంగా పాలు పంచుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా కేసీఆర్ గారి సూచన మేరకు ఇక్కడే ఉండి అహర్నిశలు రాత్రింబవళ్లు మా కార్పొరేటర్లు కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, కార్యకర్తలందరూ కూడా ప్రజల్ని ముంపుకు గురైన బాధితులందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. మాకు పైనుంచి హరీష్ రావు గారు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చూసిపోయిన తర్వాత వారు కావాల్సిన నిత్యావసర సరుకులు మొత్తం పంపించారు. అవన్నీ రాత్రి ఇక్కడ పార్టీ ఆఫీస్లోనేమో ఖమ్మం నియోజకవర్గానికి, పక్కన ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గాన్ని కూడా ఒక ఫంక్షన్ హాల్లో పెట్టి కిట్ల రూపాయలు తయారు చేశారు. ఇప్పుడు పంచుతున్నాము. ఏమి తక్కువ ఉన్నా కూడా, ఎవరికి ఏమి కావాలన్నా కూడా సహాయ చర్యలు చేపట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది.